కుమార్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో మంత్రుల నేపథ్యం గురించి చర్చ జరుగుతోంది. కొత్త మంత్రుల్లో బీజేపీకి చెందిన శ్రేయసి సింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆమె నేపథ్యం తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. 1991 ఆగస్టు 29న బీహార్లోని గిడౌర్ గ్రామంలో జన్మించారు శ్రేయసి సింగ్. ఆమె సీనియర్ షూటర్. ఢిల్లీ యూనివర్సిటీలో BA చదివారు. శ్రేయసి సింగ్ అంతర్జాతీయ స్థాయిలో ట్రాప్ షూటింగ్ విభాగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించారు. 2014 కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ ట్రాప్ ఈవెంట్లో రజత పథకం, 2018 కామన్వెల్త్ క్రీడల్లో డబుల్ ట్రాప్ ఈవెంట్లో స్వర్ణ పథకం గెలుచుకున్నారు. ఆమె చేసిన కృషికి గాను భారత ప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. శ్రేయసి సింగ్ 2020లో బీజేపీలో చేరారు. 2020లో జముయి నియోజకవర్గం నుంచి పోటీ చేసి 41,000 మెజారిటీతో గెలిచి 29 ఏళ్లకే ఎమ్మెల్యే అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో జముయి నుంచి 55,000 మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మంత్రి పదవి పట్టేశారు. అయితే శ్రేయసి కుటుంబంలో అందరూ రాజకీయాలకు సంబంధించిన వారే. ఈమె తండ్రి బీజేపీకి చెందిన దిగ్విజయ్ సింగ్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. శ్రేయసి తల్లి పుతుల్ కుమారి ఎంపీగా పనిచేశారు. ఆమె తాత, తండ్రి ఇద్దరు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలో కీలక పదవుల్లో సేవలందిస్తున్నారు. మొత్తంగా శ్రేయసి సింగ్ షూటింగ్ ఆటలోనే కాదు, పొలిటికల్ షూటింగ్ కూడా బాగా చేశారని కామెంట్స్ చేస్తున్నారు.